ఈ బుద్ధ ధ్యానం కోసం ప్రకటన గ్రంథం 1:7 ఆ ముఖ్య అంశం ఏంటంటే దేవుడు త్వరగా వస్తాడు, ఇదే శీఘ్రంగా వస్తాడు. ప్రకటనలో 1:7లో ఇప్పుడు చదవన్న తెలుగులో పరిశుద్ధ రావన్న. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ఇప్పుడు అలాగే అప్పుడే ఆగుమా. అలాంటి చూసినప్పుడు దేవుడు త్వరగా వస్తారు, ఏం డౌట్ లేదు. యోవాను ఇది రాసినప్పుడు తన పద్మ తిరుటి రాసిన అంతే ప్రకటనగా చదివినాం. 66 బుక్లో అన్నగారు చేసుకున్నారు. ముఖ్య పదం ఏమిట? దేవుడు త్వరగా వస్తారు. అలాంటి చూసుకున్నాం. సో ఎట్లా వస్తారంట? ఫస్ట్ దేవుడు మేఘాలపై వస్తున్నారు. వచ్చిన అందరూ చూస్తారు, అందరూ చూస్తారు. అందరూ చూసి వాడు ఏడుస్తారంట. అది పార్తు పొలంపు వారు అన్ని ఏడుస్తారు. కరెక్టా? అక్కడ చూసుకున్నాం. రెండవది మాకు చూసుకున్నప్పుడు మాథ్యూ చాప్టర్ 25:6 ఏదైనా మత్తయి 25:6 మాథ్యూ 25:6 25:16 25:6 అన్నా. 25:6 ఓకే. 25:6 అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి. అర్ధరాత్రిలో దేవుడు వస్తారంట. అర్ధరాత్రి ఎలాంటి వస్తారు? కేక వినపడెను. ఎలాంటి వస్తాడు? మనవాళ్ళన్ మన తెలుగు చెప్తారన్నా, పెండ్లి కుమారుడు వస్తారు. ఇక దేవుడు ఫస్ట్ మేఘాలపై వస్తారు, దేవుడుగా వస్తారు, మహిమ రాజు వస్తారు. అది చూసుకున్నాం. ఇక్కడ మనవాళ్ళనుగా పెళ్లి కుమారుడుగా వస్తారు. ఏంటికి వస్తాడు? తను వధువైన పెళ్లి సంఘం, సిద్ధపడే సంఘము తీసుకుని పోసికి కుమారుగా, పెళ్లి కుమారుగా దేవుడు వస్తారు. అక్కడ చూసుకున్నాం. రెండు ఉండాలి. ఒళ్ళు బుద్ధి ఉన్న కన్నికి, బుద్ధి లేని వాళ్ళ కన్నీ చూసుకున్నాం. బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సిద్ధపాటు చేసుకొని దేవునితో ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? విడపడతారు. ఫస్ట్ సమయంలో దేవుడు పెళ్లి కుమారుడుగా వస్తాడు. సంఘం ఎలాంటి ఉండాలా? మనవాటి సంఘము సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా? ఊరుగా దేవుడు వస్తే, అవును దేవుడా నేను అంత రెడీ చేసుకున్నాను, నీతో తోడు వస్తే రెడీగా ఉన్నామా? రాత్రి వస్తే రెడీగా ప్రవేశం చేస్తే రెడీగా ఉన్నామా? అక్కడ చెప్పుకున్నాం. దీవిట్టి అడిగితే విశ్వాసం కాపాడుకోవాలి. మన దీవిట్టే మన పరిశుద్ధత, మన ఫిట్ ఫర్ ది సెకండ్, ఫిట్ ఫర్ ఎంటర్ టు ది కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. అలాంటి పరిశుద్ధత కలిగి, అలాంటి విశ్వాసం కలిగి, పరిపూర్ణమైన ఆ ప్రవేశం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి దేవుడు మనకి సిద్ధపడి బోధిస్తున్నాడు. పెళ్లి కుమారుడుగా వస్తున్నారు. ఏంటికి? పెళ్లి కుమార్తె అనే సంఘం వస్తున్నారు. సెకండ్ చూస్తాము. అదే మెత్తి 25:19 25:19 బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకునేను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వారు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించితని చెప్పాను. చూసుకున్నాము. యజమానుగా వస్తారా? ఏం చెప్తున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు మనకు బాధ్యత అప్పించినారు, పని అప్పగించి వెళ్ళినారు, తాళందు సంఘంలో పెట్టి తాళం తీస్తున్నారు, తాళం ఇచ్చి వెళ్ళినారు. ఆ తాళం తీసుకు ఏం చేయాలి? మనం ఆత్మ సంపాదన చేయాలి, దేవుని పని చేయాలి. ఇప్పుడు యజమానుగా దేవుడు వచ్చినప్పుడు యజమానుగా వస్తున్నాడు. వాడు ఇచ్చి ప్రతి తాళందుకు ఏం అడుగుతుంది? లెక్క. అది అసంభవం కానీ, దేవుని ఇచ్చిన పని కానీ, దేవుని ఇచ్చిన సొమ్ము కానీ, దేవుని అన్ని విధాలు లెక్కగా అప్పగించాలా? అప్పుడు వాడితో లెక్క వస్తే లెక్క ఏం చేస్తారు? లెక్క అడుగుతాడు. మనం ఏం చేయాలి? లెక్క అంపించాలి. యాజ్ ఏ యజమానం, యాజ్ ఎ ఓనర్. మన యజమాను వస్తాడు. మనం ఏం చేయాలి? మన లెక్క అంపించాలి. అది సిద్ధంగా ఉన్నామా? అవును దేవుడా పని ఇస్తేవి, మా పని అంతా చేసి పని చేసి వెళ్ళినారు. పోయినప్పుడు పని అప్పగించి వెళ్ళినారు. మెత్తి 20:20లో 20:28లో పని చేస్తూ ఉండమ్మా.
అలాంటి పని స్థాయిలో అడుగుతున్నాడు. ఇంకా చూసుకున్నప్పుడు లుక్ 12:30 లుక్ 12:37 12:30 12:37 37 ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. వాడు భాగ్యవంతుడు. ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యుడు. సో యజమాను వచ్చినప్పుడు పని ఇచ్చిన తాళంను బట్టి పని చేయాలి, సంపాదన చేయాలి. అది కాకుండా యజమాని వచ్చి మెలకుగా ఉండి ప్రార్థన చేసి ఏం చేయాలి? యజమాని కనిపెట్టేవాడు ధన్యుడు అంత. సో అలాంటి ఏం చేయాలి మనం? అక్కడ చూసుకున్నాం 38లో 2వ జామం 3వ జామం ఎప్పుడు వస్తాడో అప్పుడు 30 చూసుకున్నాం. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను దాసులు మెలకుగా ఉండుట కనుగొనును. 39 చూసుకున్నా దొంగ వలె వస్తా చూసుకున్నాం. ఆ దాసులు ధన్యులు. 39 దొంగ వలె వస్తారు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిపిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకునుడి. 40 చూసుకున్నాం. 40లో మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పాను. అనుకూలం లేకుండా సమయంలో దేవుడు యజమానుగా వస్తున్నాడు. మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. యజమాని కోసం కనిపెట్టుకు సిద్ధంగా ఉండాలమ్మా. యజమాని అప్పగించిన పని యజమాని కోసం మెడుకు రాత్రి సెకండ్ జాములో వస్తాయి కానీ, థర్డ్ జాము వస్తాయి, నడురంపులు వచ్చారు కానీ మన అనుకూలమైన సమయంలో వస్తే కూడా ఏం చేయాలి? మనం ఆయత్తంగా సిద్ధపడి ఉండామా, లేకపోతే సిద్ధపడకుండా. 3వ అంశం చూసుకున్నాం. అదే మత్తయి 25:31 మత్తయి 25:31 ఓకే 25:31 తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. వస్తాడు. ఎలాంటి వస్తాడు? దేవుడు రారాజుగా వస్తున్నాడు. మహిమ రారాజుగా వస్తున్నారు. మహిమ అంటే రారాజుగా వస్తున్నాడు. తూతులతో వస్తున్నారు. సింహాసనంపై కూర్చునేకే వస్తున్నారు. అలాంటి రారాజుగా వచ్చే రారాజుగా వస్తారు కదా. అలాంటి రాజు వచ్చినప్పుడు మనము ఆ సింహాసనం ముందే ఉండడానికి కనపడడానికి మనము ఆయుధంగా ఉంటామా? అక్కడ చూసుకోండి. 32 చూసుకోండి. 32లో అదే మత్తయి 25:32 అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరచి కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అక్కడ చేస్తున్నావు. దేవుడు రారాజుగా వస్తున్నారు. కుడివైపు ఎడవైపు ఉండే సపరేట్ గా చేస్తారు. కుడివైపు ఉండే 30 చూసుకున్నాం. ఆశీర్వదింపులాలా మీరు ఎక్కడ వెళ్ళాలి? ఉలగం ఉండాలి పొలం మన రాజ్య సౌందర్యత 34 చదవన్నా. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టని మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. ఇప్పుడు యజమానుగా వస్తున్నారు. మేకలు గొర్రెలు సపరేట్గా చేస్తారు. ఎక్కడ కుడివైపు వాళ్ళు పల్లవ రాజ్యంలో ప్రవేశింపచేస్తారు. మన ఆ రాజ్యంలో ప్రవేశింపచేసేకి మనము గొర్రెలుగా ఆయుత్తంగా ఉండామా? రారాజుగా వస్తున్నారు. ఫస్ట్ పెళ్లి కుమారుగా వస్తారు. ఆమె యజమానుగా వస్తున్నారు. రారాజుగా వస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నాం. 1 Peter 5:7లో అక్కడ వేస్తే గొర్రెలు కాపరిగా వస్తున్నారు. కరెక్టా? అది తెలిసిన వాక్యం. ఫస్ట్ 1 పేతురు 5 4 అన్నా. 5:4 ప్రధాన కాపరి
ప్రత్యక్షమైనప్పుడు ఆ, మీరు వారవారని మహిమ కిరీటము పొందెదరు. ఎప్పుడు 1, 2, 3 చూసుకున్నప్పుడు ఇలా దేవుని ఇచ్చిన మందగా కాపరిగా మాదిరిగా 3 చూసుకున్నాం. మందకు మాదిరిగా పని చేసినప్పుడు ఏం దొరుకుతున్నా దేవుడు వచ్చినప్పుడు ఆ మహిమ గల క్రీడము దేవుడు ఎలాంటి వస్తున్నారు? కాపరిగా వస్తున్నారు. ఈస్ కమింగ్ ఎస్ షెపర్డ్. కరెక్ట్ గా షెపర్డ్ ఎలాంటి చూస్తారు కదా, షెపర్డ్ తిరగా వచ్చినప్పుడు ప్రధాన మేய்ப்பர் வெளிப்படும் பொழுது కాపరిగా వచ్చినప్పుడు ఏమి ఇస్తారంట? ఆ మహిమలో వాడబడే క్రీడము దేవుడు ఇస్తాడు. సో 4వ చూసుకున్నాం, దేవుని ఎలాంటి వస్తారన్నా? ప్రధాన మేய்ப்பరుగా ఏం చెప్పారు? గొర్రెల కాపురిగా వస్తారు. రైటా? ప్రధాన కాపరిగా ప్రధాన కాపరిగా వస్తారు. కరెక్టా? సో అలాంటి ఇప్పుడు మనం గొర్రెలను చూసుకున్నాం, గొర్రెలకు సపరేట్ చేస్తాను చూసుకున్నాం. ఆ ప్రధాన కాపరిగా వచ్చినప్పుడు మనము మందికి మాదిరిగా ఉన్నామా? ఆ మాదిరి సెట్ ఎగ్జాంపుల్ విశ్వాసంలో, నడకలో, పరిశుద్ధతలో, దేవుని మహిమ స్వరూపంలో, ఆ స్వరూపంలో గుణలక్షణాలలో మనం ఏం కనపడాలి? మాదిరిగా కనపడాలి. కరెక్టా? 4. 5 చూసుకున్నాం. కీర్తన 96:13. సామ్ 96:13. 96:30. 13 అన్నా? 13. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చును. న్యాయాధిపతిగా వస్తున్నారు. ఏమి వస్తారంట? న్యాయాధిపతిగా ఈ భూలోకమును నీతి, న్యాయం, సత్యముతో న్యాయ తీర్పు చేసేకి దేవుడు వస్తున్నారు. ఇప్పుడు మనకు ఎలాంటికి వస్తున్నారు? పారపక్షం లేదు. న్యాయాధిపతి వస్తున్నారు. ఇంకో కొంచెం మాట ఉంటే యాకోబు జేమ్స్ చాప్టర్ 5, యాకోబు 5లో మాట ఉంటుంది. చాప్టర్ 5లో చెప్పన్నా యాకోబు 9-10 చదవన్నా. ఎన్నో చాప్టర్ 5, జేమ్స్ చాప్టర్ 5 verse 8 and 9. ఓకే. ప్రభువు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను సిద్ధపరచుకొనుడి. సిద్ధపరచుకోవాలి, ఓర్పికతో ఉండాలి. ఆమె 9, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సన్నగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఎక్కడ ఉండారంట? ఆ పరలోకనే ఓ రోజు వస్తున్నారు. ఇప్పుడు మనం పొరపాటు విరోధంగా మాట్లాడినప్పుడు దేవునికి నీడియా ఓపిక లేకుండా, హృదయం స్థిరంగా లేకున్నప్పుడు ఎక్కడ ఉంటాడు న్యాయాధిపతి? వాసపిల్ల ఉంటారంట. ఎక్కడ ఉంటాడు? మీ వాసపిల్ల దేవుడు న్యాయాధిపతి ఉంటారంట. సో అలాంటి మన జీవితంలో కూడా సనుగుణగు లేకుండా, విరోధంగా మొరగడ కూడా ఏముండాలి? మనము దీర్ఘశాంతం ఉండాలి, హృదయమును స్థిరపరచుకోవాలి. ఎన్ని కష్టం వ్యాధులు వచ్చినా కూడా హృదయం కలవరపడకుండా ఏం చేయాలి? మనము స్థిరపరచుకొని దేవుని కోసం కనిపెట్టే వాళ్ళుగా ఉండాలి. ఎక్కడ ఉండాలి న్యాయాధిపతి? వాసరపల్లిలో ఉన్నాడు. ఇంకో చూసుకున్నాం. ఆరో అంశం ఏమంటే దేవుడు ఎలాంటి వస్తారంటే ఎబ్రేయర్ బుక్ ఆఫ్ ఎబ్రేయన్ చాప్టర్ 9 అక్కడ చూసుకున్నాం. ఎలాంటి వస్తాడంటే 11. మళ్ళొకసారి చెప్పండి. ఎబ్రేయర్ చాప్టర్ 9 verse 11. రమేష్ చదువుతారా? పరిశుద్ధ వెళ్ళినారు అక్కడ. ఎబ్రేయు చాప్టర్ 9 verse 11. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు
మరి ఘనమైనదియు సంపూర్ణమైనది నా గుడారము ద్వారా మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తముతో కాక మన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. అక్కడ చూసుకున్నాం 11 ఫస్ట్ పార్ట్ లో கிறிஸ்துவானவர் வரப்போகிற நன்மைகளுக்குரிய ప్రధాన ఆశయం మంచి వచ్చే చదవన తిరగా 11 ఫస్ట్ పార్ట్ లో అది ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి ప్రధాన యాజకుడిగా వస్తారు. నిత్య మీట్పు నిత్య విమోచన కలిగే విమోచనగా నిత్య విమోచన సంపాదించి మంచి విమోచన సంపాదించే ప్రధాన యాజకుడుగా వస్తున్నారు. ఫైనల్ రిడిమ్షన్ ప్రధాన యాజకు అలాంటి ఎంత రూపం చూసుకోలేదు. ఎలాంటి చూసుకున్నాం ప్రధాన యాజకుడుగా ఆ టైం వస్తాడు. మంచి కార్యంతో వెలిపెట్టు చూసుకున్నాం. కరెక్టా? 7వ చూసుకున్నాం లూకా 10:30 10:30 అన్నా అందుకు యేసు ఇట్లా నేను ఒక నిమిషం అన్నా 35 చదవనా 35 ఓకే 34 and 35 34 and 35 అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మర్నాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ల వానికి ఇచ్చి ఇతని పరామర్శించము, నీవింకేమైనాను ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని అతనితో చెప్పిపోయాను. మంచి సమారిగా మన పాపం ఉన్నత కడివి ఛత్రం మీద సంఘంలో పెట్టి ఉంటారు. ఎక్కడ పెట్టారు? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? సంఘంలో ఉంటాం, సంఘ సహవాసంలో ఉంటాం. 2 దినాలు ఏమి కొత్త నిబంధన మడి పాత నిబంధన చేతులు ఇచ్చి ఇప్పుడు ఏమి చేయాలి? దీనికనుసరి నడవాలని చెప్పి బాధ్యత ఇచ్చిపోయినారు. తిరగా వచ్చేప్పుడు ఫలం ఇస్తానని చెప్పినారు. ఇప్పుడు మన దేవుడు మనం కూడా ఏం చెప్పిన అలాంటి వాడే గాయపడిచి గాయకట్టి దోవల ఉండే మనమును ఎక్కడ పెట్టారు? గాయమంతా కడిగి పరిశుద్ధ చేసి సంఘంలో దేవుడు పెట్టుండారు. ఛత్రం అంటే సంఘంలో పరాపర వాక్యం ద్వారా పవిత్రాత్మ ద్వారా నూనె అంటే పవిత్రాత్మ ద్వారా అంచి పరిపాలన చేస్తూ ఉంటారు. కరెక్ట? ఆశీర్వాదం ఇచ్చి అంతే కాపాడుతూ వస్తున్నారు. అలాంటి పోయినప్పుడు ఏమిచ్చినాడు? బైబిల్ ఇచ్చి వెళ్ళారు. కొత్త పాత 2 ఇచ్చి పోయినాడు. ఇప్పుడు మన జీవితంలో అది అలవాటు లేకుండా అది అనుసరించి జీవించాలి. అనుసరించి జీవించినట్లు తిరగా వచ్చినప్పుడు దేవుడు వాటి ఫలం ఇస్తున్నారు. తరువేన్ ఐ విల్ గివ్ యూ చెప్తాను కదా, టేక్ కేర్ ఆఫ్ హిమ్, ఐ కమ్ అగైన్, ఐ విల్ రీపే. దేవుడు తిరగా వచ్చేప్పుడు వాణి ఫలము కంత ఏమి ఇస్తారంట? బహుమానం. వచ్చేటప్పుడు మంచి చేస్తే మంచి ఫలం ఇస్తే, చెడ్డ చేస్తే పలుమానం ఇస్తున్నారు. సో అలాంటి దేవుడు పెళ్లి కుమారుగా వస్తున్నారు, యజమానుగా వస్తున్నాడు, రారాజుగా వస్తున్నారు, ప్రధాన కాపరిగా వస్తున్నారు, న్యాయాధిపతిగా వస్తున్నారు, ప్రధాన యాత్రిగా మంచి వస్తున్నారు, మంచి సమారిగా వస్తున్నారు. అది కాకుండా చూసినప్పుడు కూడా మాథ్యూ 24:36, మత్తయి 24:36, అన్నా. ఓకే. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడును పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. దేవుడు వచ్చే రాకడ గడియలో ఒకరికి తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. అక్కడ చూసుకున్నాం 41-42లో ఇద్దరు తిరిగి చూసుగా ఒకరు ఎత్తపడేది, ఒకరు విడవపడతారు. పొలంలో ఉండే ఇద్దరు ఎత్తపడతారు, ఒకరు విడవపడతారు. సో ఇలాంటివి ఏం చేయాలి? దేవుని కోసం రాకట్టే కనిపెట్టే మనం ముందు చూసుకోవాలి. 1 తిమోతి 2:4 చూడండి. 1 తిమోతి 2:4 ఏంటి ఆలోచన చేస్తున్నారు?
యేసుక్రీస్తు రాంటి ఆలస్యం ఎలాంటి ఉన్నది? 1 తిమోతి 2:4 అన్నా? 2:4. దేవుడు ఓకే. అక్కడ ఆలస్యం అంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుతున్నాడు. దేవుడు మనుషులు అందరు రక్షింపు పొందాలి, జ్ఞానములు పెరగాలి, దేవుని అనుభవ జ్ఞానం పొందాలి, అనుభవ సత్యం మరి ఎరుగులో అరు పెదగలని దేవుని చిత్తం, దేవుడి తండ్రి చిత్తం. ఇంకా రక్షణ పొందాలి, ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఇంత మనసు రక్షణ పొందాలి, దేవుడి చిత్తం జరగాలని ఆలస్యం పొందుకుని ఉన్నాం. అది చూసుకుంటా అది చూసుకున్నప్పుడు ప్రకటన గ్రంథం అంటే రెవల్యూషన్ 21:27 ఆఖరి చూసుకున్నాం. 21:27 ఓకే. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి జీవగ్రంథమందు వాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇప్పుడు ఆలోచన చేయాలి, మన ప్రవేశం దాంట్లో ఉండదా? మన ఇలాంటి కార్యం మనలో ఉండదా? ఇంకొకటి చూసుకున్నప్పుడు ఇక్కడ చూసుకున్నాము దాంట్లో 24లో రక్షింపబడిన వాళ్ళు వెలుగు 24 అన్నా 24 జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. రక్షింపబడిన జనంగల్ రక్షణ పొందే వాళ్ళు ఆ వెలుగులో నడుస్తారు. చూసుకున్న వాక్యం ఉండాలి. సో అలాంటి మన దేవుడు ఎలాంటి వస్తారంట? ఇప్పుడు అగైన్ కమ్బ్యాక్. ఇప్పుడు వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు ప్రకటన 22:7 ఓకే. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. త్వరగా ఇలాంటి దేవుడు రారాజుగా, ప్రధాన యాజకుడుగా, యజమాడుగా, కాపరిగా, న్యాయాధిపతిగా, సమరుడిగా వస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ వాక్యం అంతా గైకొనాలి. కరెక్ట్. 1:12 దాంట్లో 12 అన్నా ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మన క్రియలను బట్టి మీరు చేసిన సిద్ధపడే ఫలం ఏమన్నా దేవుని చేతులు వస్తా చూసుకున్నాం. 20లో 20 ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ఆమేన్. త్వరగా దేవుడు ఖచ్చితంగా వస్తున్నారు. కరెక్టా? ప్రకటన 1:7 చూసుకున్నాం. దేవుడు మేఘాలపై వస్తున్నారు. కరెక్ట్, మేఘాలపై వస్తున్నారు. కరెక్టా? అదే ప్రకటన 16:15లో దొంగవలే వస్తున్నారు. 16:15లో ఆ గడి, ఆ నాలిగో ఒగురుకు చదవనా? 16:15 మనం ఎలాంటి మనం కనపడుకోవాలి? హెబ్రీ భాషలో హర్మగిద్దోనను చోట వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలే వచ్చిన 15 చదవండి. ఇదో దొంగ 15 ఇదో దొంగవలే వస్తున్నాను, నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెరుగుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. మన వస్త్రం ఏం కావాలి? కాపాడుకోవాలి. మన పరిస్థితి కాపాడుకోవాలి, వస్త్రాన్ని కాపాడు, దిగంబరుగా ఉండకూడదు. దేవ సిద్ధం కాపాడుకోవాలి. అలాంటి కాపాడితే ఎక్కడ ప్రవేశిస్తాం? దేవుడు ప్రవేశిస్తాం. యూదా 1:15 అన్న, యూదా 15లో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో యూదా 15 అన్నా 15 అది 15 ఓకే. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి
ఉమ్, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చి ఉమ్. వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఆ కర్తుడుగా రాజుగా వస్తాడు. 1000 పరిశుద్ధులతో దేవుడు వస్తాడు. ఏంటికి వస్తారు? అప అవ అప అపవిత్రమైన అపవిత్రమైన మాటలు, అవభక్తి అయిన కార్యంలో, అవభక్తి అయిన క్రియ, అవభక్తి మాటలు, అవభక్తిగా మాటలు, క్రియ మని తీర్పు. ఈ వాళ్ళకి అంతా తీర్పు చేసేకి దేవుడు 1000 పరిశుద్ధ వాళ్ళతో వస్తున్నారు. ఆఖరిగా ఒక మాట చూసుకున్నాం. కీర్తన 9, Psalms 9. కీర్తన 9లో చెప్తున్న దేవుడు మనం చెప్తున్నద 9:7 అన్నా. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. న్యాయం తీసి ఏం చేసినాడా? సింహాసనము స్థాపన రాకడగా సిద్ధం చేసినారు. సింహాసనం కూడా జడ్జిమెంట్, న్యాయ తీర్పుకు దేవుడు ఏం చేసినారు? సిద్ధం. బి రెడీ ఫర్ ద జడ్జిమెంట్ కాస్త ఉన్నాడు. అది కాకుండా అదే 7:11 అన్న, కీర్తన 7:11. అన్న న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కి పెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. మనసు పొందే మనం తిరుంబా విట్టాల్ మనం తిరుంబా విట్టాల్ పడితే పట్ట ఎత్తి కరుకాకువా. 12. ఒక్కడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఒక్కడును మళ్ళని ఎడల మారు మనసు పొంది లేకపోతే తిరగా ఒక దేవుడు ఏం చేస్తారంట? జడ్జిమెంట్, గగ్గం, ఫినిష్, సిద్ధం చేస్తూ ఉన్నారు. సో అలాంటి దేవుడు మన రాక్కడ గడి సిద్ధం చేసినారు. ఎలాంటి వస్తారో అన్ని చూసుకున్నాం. ఎట్లా వస్తారో చూసుకున్నాం. మేఘాలపై వస్తుంది చూసుకున్నాం. సో అలాంటి జడ్జిమెంట్ కూడా మన సీట్ కూడా ఏం చేసినారు? సింహాసనం న్యాయత చేసే ఆయుధం చేసినారు. వాడు దేవుడు కోరేది ఏమిట? దేవుడు నీతిలో న్యాయాధిపతి ఒక పాపినో మారు మనసు పొందాలని దేవుడు ఇన్న కనిపెట్టే ఉన్నారు. మారు మనసు పొందాలని, వాళ్ళని ప్రవేశించాలని, ప్రతి మానవ దేవుని వైపు తిరగాలని దేవుడు తను అక్కడ సమీపంగా ఉన్నది. సమీపంగా ఎంత అప్పుడు నుంచే సమీపంగా ఉన్నది. ఉన్న ఎన్ని రోజులు తెలియదు, ఎన్నో వరుసలు తెలియదు. ఆ గడి దేవుడికి ఒకేసి మనం ఏం చేయాలి? దేవుడు రాకూడ కోసం మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఏం చేయాలి మనము? సిద్ధపడాలి. అది చూసుకోండి. యూదా 24లో 22-20, యూదా 22-23. యూదా లాస్ట్ వర్సెస్ 22-23 లాస్ట్ వర్సెస్. ఓకే. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. మనం కార్యం చేయాలి. కొంచెం పొందిన లాగింపాలి, అగ్ని తప్పించాలి. 23 రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. 24 కూడా 24-25. తుట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మనుషుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. దేవుడు మనం కాపాడుతాడు. మహిమ సన్నిధిలో నిలుస్తాడు. ఎప్పుడు మనం సరి చేసుకొని దేవుని ప్రియంగా జీవించినప్పుడు ఇలాంటి దేవుని సన్నిధిలో కనపడే భాగ్యం, 1000 పరిపాలన కలిగే భాగ్యం. పౌలు చెప్పినట్టుగా మనం కూడా 1000 పరిపాలన పొందేక సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆ పరుగును మూస్తూ ఉన్నారు. మనం కూడా ఈ పరుగును మూసుకొని రాజ్యంలో విశ్వాసం కాపాడుకొని
ఆ దేవుని వాక్యంకి నిత్యత్వం కాపాడుకొని దిగంబరం లేకుండా ఆ పరిశుద్ధత కాపాడుకొని మనం ఏం చేయాలి? ఆరాధ్య పరిపూర్ణ ప్రవేశించాం. దేవుడు వాక్యం దీవించడం కాక ఆఖరి ప్రార్థన పరిస్థితులను